హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో బంగాళదుంపల్ని ఎలా పండించుకోవాలో చూపించబోతున్నాను. ఈ బంగాళదుంపల్ని పండించుకోవడానికి నేను 2 టైర్లను తీసుకున్నాను. ముందుగా మట్టిని గుల్ల చేసుకొని దానిలో ఇసుక అలాగే కౌడంగ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ టైర్లో సరిపోయినంత మనం వేసుకోవాలి. మొత్తంలో చదువుకునండి, మనం ఇందులో బంగాళదుంపలు పెట్టుకోవడమే. అది సార్ ఇక్కడ కూడా ఇంతకుముందు ఆకులు తుక్కంతా కులిపోయిన తుక్కంతా పాత పెట్టామండి, అది కంపోస్ట్గా తయారవుతుందని. ఇక్కడ కూడా మేము ఇప్పుడు బంగాళదుంపలు పెడుతున్నాము. వాటి కోసం మట్టి రెడీ చేసాము. ఇదంతా ఇలా వేసుకుని టైర్లో ఇలా సెట్ చేసుకోవాలండి. నీళ్ళు పట్టుకుని కొద్ది మట్టి దిగిన తర్వాత ఇంకొంచెం ఆన పడితే కానీ మళ్ళీ పైన మట్టి వేసుకోవచ్చు అండి. కంపోస్ట్ కలిపాం కదా ఆల్రెడీ, కలిపింది వేసుకోవడం మనం. ఇదిగోండి బంగాళదుంపలు అన్నిటికీ మొలకలు వచ్చినాయి. ఈ మొలకలు వచ్చినట్లు ఇప్పుడు ఆ టైర్లో పెడుతున్నాం మనం. చూసారా, ఇది పైకి ఉండేటట్టు పెట్టాలి. ఇలా పెట్టి ఇంత సగం వరకు లోన పెట్టేసేసి కొంచెం ఈ పైకి ఉండేటట్టు పెడితే ఇక్కడ నుంచి స్టెమ్స్ ఆకులు చిగురిస్తాయి అన్నమాట. మొత్తం ఈ కింద ఇంకా ఎన్ని దుంపలు పడతాయి ఏంటి అనేది అంతా చూద్దాం. బంగాళదుంపలన్నీ ఇలా వరుసగా పెట్టుకోవాలండి. బంగాళదుంపలను ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మట్టి పైన ఇలా జల్లుకోవాలి. దుంపల మీద పలుసుగా చల్లాలండి, ముద్దుగా వేయకూడదు. వేస్తే అక్కడ నుంచి తర్వాత మళ్ళీ మనకి బంగాళదుంపలు మొక్కలు మొలుస్తాయి. ఆల్రెడీ మొలకలు లైట్గా వచ్చినాయి కదండి, నీళ్ళ నుంచి పైకి వస్తాయి. ఆల్రెడీ మనం నీళ్ళు పట్టాం కాబట్టి ఇలా మట్టి వేసిన తర్వాత పైన నీళ్ళు ఇలా జల్లితే సరిపోతుంది. ఇవి ఆ రోజు టైర్లో పెట్టాం కదండి బంగాళదుంప. ఇవి చిన్న మొక్కలు ఉండడం తీయడం కుదరలేదు, మర్చిపోయాం. ఇదిగోండి ఈ స్టేజ్కి వచ్చినవి. ఇవి బంగాళదుంపల చెట్లు బాగా వచ్చినాయండి మొక్కలు. ఇవి చాలా బాగా మొదల్లో చాలా స్టెమ్స్ వచ్చినాయి. ఇవి ఇంకా కింద అంటూ ఎన్ని వస్తాయి ఏంటి అనేది వేచి చూడాల్సిందే. దీనికి చుట్టూరు ఇవి బాగా అల్పంగా ఉంటాయి కాబట్టి పడిపోకుండా ఉండటం కోసం 4 కర్రలు పెట్టి అలా తాళ్ళు సెట్ చేసాము. ఎందుకంటే బంగాళదుంప మొక్కలు బాగా అల్పంగా ఉంటే ఊరిని ఇరిగిపోతాయి కూడా గాలికి. అందుకని చుట్టూరు 4 కర్రలు పెట్టి చుట్టూరు తాళ్ళు కట్టి అలా సెట్ చేసామండి. ఇంక ఇవి చూడాలి ఎన్ని వస్తాయి అనేది.
మేము బంగాళదుంప ఇలా సెట్ చేసుకున్నామండి. బంగాళదుంప తయారైపోయిందని అర్థం ఏంటంటే ఇలా ఎండిపోతాయి. అలా ఎండిపోయినాయి అంటే మన బంగాళదుంప రెడీ అయిపోయినట్టే, ఇంకా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అని అర్థం. ఇది రెండోదండి. ఇందాక చూపించిన మొదటిది మేము 2 పెట్టుకున్నాం మొత్తం. రెండోది కూడా ఇలా ఎండిపోయింది అంటే ఇంకా బంగాళదుంప తయారైపోయింది, ఇంకా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు మనం. బంగాళదుంపలు చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు మేము వీటిని ఇలా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇవి ఎంత చిన్న చిన్నగా వచ్చినాయో కూరలో చాలా బాగుంటాయి. పైన ముందు తీసేయండి. ఆగండి ముందు టైర్లో ఉన్నంత వరకు పైన ఎంతవరకు తీయండి అంటాను. చాలా బాగా వచ్చినాయండి. ఇంత బాగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా ఫస్ట్ హార్వెస్ట్ ఇది బంగాళదుంప, కానీ ఇంత బాగా వస్తాయని అనుకోలేదు. అబ్బాబ్బా ఏర్లే ఇది తెలుగు అంతా వస్తుంది తెచ్చుకోలేదు. చిన్న చిన్నవి వచ్చినాయి బేబీ పొటాటోస్ దాంట్లో ఉన్నాయి, అందులో కూడా ఉన్నాయి, టైర్లో కూడా ఉన్నాయి. కొద్దిగా అలా ఉంచేయండి, టైర్ తర్వాత చేద్దాం. టైర్ అలా ఉంచేయండి. ఒక 10 kg పెట్టేసాను. పెడతానమ్మా బేబీ పొటాటోస్ నేను ఛానల్లో పెట్టుకుంటాను. ఎక్కువ అలా ఏమవుతుంది పెడదాం. ఇట్లా ఇంకేమైనా ఉన్నాయేమో అని మీరు కొంచెం ఎత్తే నేను తవ్వుకుంటున్నాను కుక్క తవ్వినట్టు. ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తున్నాము. ఒక పక్కకి ఇలాగే చూడండి. సగం సగం ఒక టైర్లో అయితే ఇవి వచ్చినాయండి. మరి ఇంకో టైర్ ఉంది, దాంట్లో వచ్చినాయి చూడాలి. తాడిప్పారమ్మా. తాడిపోతుందంట. అయిపోయింది. ఓహో బోని ఏ 2 బోని అదే ఇది రెండో బంగాళదుంప టైర్ అండి. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి, అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని వస్తాయని అనుకోలేదు నేను. దానికంటే దీంట్లోనే ఎక్కువగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి.
రెండు ఏది ఆగమ్మ ఒకసారి నేను చూస్తాను. అంటే పై పైన వచ్చినాయి అడిగి ఏర్లు ఉన్నాయి కానీ ఇంకా రాలేదు పూర్తిగా, చిన్న చిన్నగా వచ్చినాయి. ఏర్లు అయితే బాగా ఉన్నాయి. లేదు ఇందులో ఇవి వచ్చినాయండి. ఒక టైర్లో ఇవి వచ్చినాయండి, రెండో టైర్లో ఇంత బంగాళదుంప వచ్చింది. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువే వచ్చినాయండి. ఇది ఫస్ట్ టైం పెట్టాం బంగాళదుంప, అయినా కూడా చాలా బాగా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంత వస్తాయని అనుకోలేదు, చాలా ఎక్కువే వచ్చినాయి కాబట్టి. బేబీ బాల్స్ చాలా ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇవన్నీ కూర వండుకుంటే చాలా బాగుంటాయండి. ఆర్గానిక్గా పండించినాయి కాబట్టి ఇంకా బాగుంటాయి. ఫ్రై కూడా చాలా బాగుంది. కేజీ వస్తాయండి ఇది. కేజీ పైన ఉంటాయండి బంగాళదుంపలు. చాలా ఎక్కువగా వచ్చినట్టే. ఫస్ట్ టైం పెంచాము. బంగాళదుంపల్ని చాలా ఈజీగా పండించవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.